రొయ్యల కర్రీకి రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, తల తీసేయాలి, తోకలు తీసేయాలి, కాళ్ళు తీసేయాలి. కాళ్ళు తీసి చూడండి ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. మా మదర్ క్లీన్ చేస్తుందండి. ఈ విధంగా క్లీన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. రొయ్యల కర్రీకి ఒక 10 ఉల్లిపాయలు తీసుకోండి, ఒక 7-8 టమాటాలు తీసుకోండి, కరివేపాకు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రొయ్యలు ఈ విధంగా తలకాయి, కాళ్ళు, తోకలు తీసేసి పెట్టుకోండి. కొంచెం రొయ్యల కర్రీకి నూనె ఎక్కువనే పడుతుందండి. ఫస్ట్ కొంచెము ఒక 2-3 టైమ్స్ మంచిగా కడగాలి. కడిగేసి కొద్దిగా వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి. కొద్దిగా లైట్గా వేయించేసి తీసి పక్కకు పెట్టేసుకోండి. ఈ విధంగా వేయించుకోవాలి రొయ్యల్ని. ఇప్పుడు ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ ఈ విధంగా అయిన తర్వాత కారం, పసుపు గిట్ట వేసేయండి. సాల్ట్ నేను కొంచెం ముందే వేసానండి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఎర్రగా అవుతాయి ఇది సాల్ట్ వేస్తే. ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా అవ్వనివ్వండి ఫ్రై. ఇప్పుడు టమాటా క్యూరీ వేయండి, ఎందుకంటే నేను ఎక్కువ టమాటా క్యూరీ యూస్ చేస్తానండి. టమాటాలు ఎందుకో ముదిరిపోయినట్లుంటాయి, అందుకోసమని నేను టమాటా క్యూరీ వేసుకుంటే బాగుంటుందని టమాటా క్యూరీ నేను చేసుకుంటాను అన్ని కర్రీస్కి చాలా మట్టుకు. ఇప్పుడు ఇది కొంచెము మగ్గనిచ్చేసేయండి. ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పటి వరకు అవ్వనియండి కర్రీని. కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు వేయండి. ఇప్పుడు దీంట్లో రొయ్యలు కూడా వేసేసుకోండి. వేసేసి కలిపేసేయండి. కలిపి ఈ విధంగా కొంచెం అది రొయ్యలు మగ్గిపోతాయండి. దీంట్లో ఉప్పు, కారం గిట్ట అంతా పట్టేసి మంచిగా అవుతాయి టేస్టీగా రొయ్యలు. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చేసేయండి దీన్ని. రొయ్యల కర్రీ రెడీ అండి. ఈ విధంగా దగ్గరకు అయిపోయిన తర్వాత దించేసుకోండి. కర్రీ రైస్కి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన మెథడ్లో ఒక్కసారి మీరు ఈ కర్రీని చేసి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయండి ఏ విధంగా ఉందో కర్రీ. మీరు తెలియచేస్తేనే కదండి నాకు తెలుస్తుంది నేను చేసే కర్రీస్ ఎలా ఉన్నాయో. ఓకేనండి.